హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్లఫీగా కోకో పౌడర్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ చూపించబోతున్నానండి. స్పాంజ్ లాగా వస్తుంది అండ్ చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్లో వచ్చేసి హాఫ్ కప్పు పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. ఇందులో వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకోండి. ఇప్పుడు దీంతో పాటు షుగర్ పౌడర్ వచ్చేసి ఏ కప్పుతో అయితే మనం పాలు తీసుకున్నాం కదా, అదే కప్పుతో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా షుగర్ పౌడర్ తీసుకోవాలి. బేకింగ్ సోడా వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కొంచెం ఇలా ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఫ్లఫీగా వస్తుంది కేక్, చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఇందులోకి చక్కగా డిజాల్వ్ అయిపోయేంత వరకు విస్కర్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం షుగరు పాలు తీసుకున్నాం కదా, అదే కప్పు నిండా మైదా ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కోకో పౌడర్ వచ్చేసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొచ్చండి. నేనైతే 2 టేబుల్ స్పూన్సే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకే డైరెక్షన్లో స్పాచులాతో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. విస్కర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ స్పాచులా అనుకోండి ఈజీగా మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా లంప్స్ ఉన్నాయి అనుకోండి మనకి పర్ఫెక్ట్గా రాదనమాట. చూడండి, ఇక్కడ బ్యాటర్ చూపిస్తున్నాను. కేక్ బ్యాటర్ ఈ విధంగా ఉండాలి, లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయడానికి కేక్ టిన్ తీసుకోవాలి, కానీ నేనైతే నార్మల్గా బౌల్ని యూజ్ చేస్తున్నాను. బౌల్తో కూడా మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి డైరెక్ట్ కేక్ బ్యాటర్ తీసుకోకుండా బటర్ పేపర్ని కింద ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఈజీగా అడుగు అనేది వచ్చేస్తుంది. బటర్ పేపర్ మీ దగ్గర లేకపోయినట్లయితే నార్మల్ వైట్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద ఆయిల్తో అప్లై చేసి ఇలా మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని ఇందులోకి తీసుకోవాలి. మొత్తం బ్యాటర్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయాలండి, లేదనుకోండి కింద ఎయిర్ బబుల్స్ అనేవి ఉండిపోయి పర్ఫెక్ట్గా రాదనమాట. మనం ఈ విధంగా ట్యాప్ చేసే కొద్దీ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ మీద బ్లాక్ కలర్లో ఉన్నటువంటి గ్రేప్స్ అయితే నేను తీసుకున్నాను. మీరు ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. కాజునైనా లేకపోతే బాదం అయినా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ముందుగా అయితే ప్రీహీట్ చేసుకోవాలండి. మనం కేక్ ప్రిపేర్ చేసే ముందు మాత్రం డైరెక్ట్గా అలా పెట్టేయొద్దు అనమాట. ముందుగా గిన్నెని ఈ విధంగా ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇందులో ఒక చిన్న స్టాండ్ పెట్టాలి. పెట్టేసిన తర్వాత దీని మీద కేక్ బౌల్ని ఈ విధంగా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి. టైం మాత్రం 40 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. మధ్య మధ్యలో మాత్రం మీరు అస్సలు తీయొద్దండి. కంప్లీట్గా 40 మినిట్స్ తర్వాత మనం తీసి చూస్తే ఈ విధంగా ఫ్లఫీగా కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కేక్ని చెక్ చేసుకోవడానికి కొంచెం నైఫ్తో మనం ఇలా ట్రై చేసామనుకోండి, ఈ పిండి అనేది అంటుకోపోకుండా పర్ఫెక్ట్గా నైఫ్ అనేది వచ్చేస్తుంది. ఈ కేక్ వేడిగా ఉన్నప్పుడు డిమోల్డ్ చేయకుండా కొంచెం మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బేసిక్గా ప్రిపేర్ చేసుకునే సింపుల్ కేక్ని ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, బర్త్డే ఫంక్షన్స్కైనా లేదనుకోండి ఏదైనా స్పెషల్గా అయినా మనం కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా బేసిక్గా చేసుకునే, అది కూడా మనకి కేక్ టిన్ కూడా అవసరం లేదు. ఇంట్లో ఉండే బౌల్తో కూడా ఈజీగా ఫ్లఫీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ మొత్తం చల్లారిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బటర్ పేపర్ని ఇలా తీసేసామనుకోండి, చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. పిల్లలు అడిగిన వెంటనే అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి. ఇంకోటి ఏంటంటే, మనం బయట కొన్ని కేక్స్ కూడా అన్హెల్దీ కదండి. సో అలాంటప్పుడు ఇలా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కేక్ వచ్చేసి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత ఫ్లఫీగా వచ్చిందో మనకి పర్ఫెక్ట్గా. సో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా స్పాంజ్ లాగా వస్తుందండి కేక్, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత స్పాంజీగా, ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి ఈసారి తప్పకుండా ఈ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.